తొలిపలకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ లో తొలి విమానం ల్యాండింగ్. చరిత్ర సృష్టించిన ఇండిగో 6E6408. పోలీసుల కారులోనే గంజాయి. అద్దెంకి వద్ద ఇద్దరు ఎస్ఐలపై ఆరోపణలు. నేటి నుంచే టిమ్స్ వైద్య సేవలు. 1100 కోట్లతో 1000 పడకల ఆసుపత్రి. ఎయిర్పోర్టు మూసివేతతో రోడ్డున పడ్డ కార్మికులు. 20-30 ఏళ్లుగా పనిచేసిన తమను ఆదుకోవాలని వేడుకోలు. పెళ్లి చేసుకోవాలని అడగడంతో ప్రియురాలి హత్య. గోనె సంచిలో మృతదేహం తరలిస్తుండగా అరెస్ట్. చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మేఘారెడ్డిపై తీవ్ర ఆరోపణలు. ఇరాన్ దగ్గర ఏమీ మిగల్లేదు. ట్రంప్. నేవీ ఎయిర్ ఫోర్స్ ధ్వంసమయ్యాయన్న అమెరికా అధ్యక్షుడు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ గా నాగబాబు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై ప్రభుత్వం కీలక ప్రకటన. టీచర్లు లేరని రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు. సీఎంను పిలవండి. 22A భూముల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటీవల ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో 6E6408 విమానం ఉదయం భోగాపురం విమానాశ్రయంలో దిగింది. దీంతో భోగాపురం ఎయిర్పోర్టులో విమాన సర్వీసులకు అధికారికంగా శ్రీకారం చుట్టినట్లయింది. కొత్త ఎయిర్పోర్టు అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రకు విమానం కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణ సౌకర్యాలతో పాటు వ్యాపారం, పర్యాటకం, ఉద్యోగాలు, యువతకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ చారిత్రక ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషించనుంది. బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో పోలీసుల కారులో గంజాయి ఉన్నట్లు గుర్తించడం కలకలం రేపింది. సివిల్ దుస్తుల్లో వెళ్తున్న ఇద్దరు ఎస్ఐలు ప్రయాణిస్తున్న కారు ఆటోని ఢీకొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత పోలీసుల కారు డిక్కీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, పోలీసులు సీజ్ చేసినదా లేదా తరలిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తాయి. డిక్కీని పూర్తిగా తనిఖీ చేయాలని స్థానికులు పట్టుబట్టగా ఇద్దరు ఎస్ఐలను మరో కారులో అక్కడి నుంచి పంపించారని ఆరోపణలు వచ్చాయి. ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేసి వాస్తవాలు బయటపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగర పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సనత్ నగర్లో నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నేడు ప్రారంభం కానుంది. ఎర్రగడ్డలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 1100 కోట్లతో ఈ ఆసుపత్రిని నిర్మించారు. సాయంత్రం 4:30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. మొత్తం 22.6 ఎకరాల్లో 5 బ్లాకుల్లో ఆసుపత్రిని నిర్మించారు. 1000 పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు 200 మంది వైద్య సిబ్బంది ఇక్కడ సేవలు అందించనున్నారు. దీంతో నగరంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక వైద్యం మరింత అందుబాటులోకి రానుంది. విశాఖ ఎయిర్పోర్టులో అవుట్సోర్సింగ్ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎయిర్పోర్టు మూసివేతతో ఉపాధి కోల్పోయామని పోస్టర్లు, శానిటేషన్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 20-30 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని కన్నింటి పర్వంతమయ్యారు. ఎయిర్పోర్టు మూసివేసిన తర్వాత కాంట్రాక్టర్లు కూడా చేతులెత్తేశారని తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. హైదరాబాద్ బాలాపూర్లో దారుణ ఘటన వెలుగులో వచ్చింది. ప్రేమ పేరుతో స్థానిక ఫంక్షన్ హాల్లో పనిచేసే యువతికి అహ్మద్ దగ్గరయ్యాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని అహ్మద్ పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని అహ్మద్ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యువతిని హత్య చేసి అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి తరలిస్తుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గోనె సంచిలో మృతదేహాన్ని తీసుకెళ్తున్న అహ్మద్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు బీహార్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో ఉండి సంపాదించుకున్న తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన కొందరికే టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి ఆరోపించారు. తనకు టికెట్ ఇవ్వకుండా డబ్బులకు ఆశపడి వేరే వ్యక్తికి అవకాశం ఇచ్చారని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోవడానికి ఎమ్మెల్యే కారణమని మంత్రులు తనతో చెప్పారని పేర్కొన్నారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం వీడేది లేదని, పార్టీ తనదేనని చిన్నారెడ్డి స్పష్టం చేశారు.
ఇరాన్పై అమెరికా దాడుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, రాడార్ వ్యవస్థలను దాదాపుగా ధ్వంసం చేశామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి కూడా తీవ్రంగా దెబ్బతిన్నదని, ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అమెరికా అడ్డుకుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ పరిస్థితి బాగుందని వస్తున్న వార్తలను ఆయన ఫేక్ న్యూస్ గా కొట్టిపారేశారు. అయితే ట్రంప్ చేసిన ఈ వాదనలపై పూర్తి స్వతంత్ర ధృవీకరణ లేదు. తాజా పరిణామాల్లో ఇరాన్ పై అమెరికా ఆర్థిక, సైనిక ఒత్తిడి కొనసాగుతోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబుని ఏపీ గ్రీన్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సన్ గా నియమించింది. ఆగస్టు 17, 2026న ఈ నియామకాన్ని ప్రకటించింది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. 2047 నాటికి రాష్ట్రంలో అటవీ, చెట్ల విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో చేపట్టే కార్యక్రమాలను నాగబాబు పర్యవేక్షించనున్నారు. జిల్లా స్థాయిలో గ్రీనింగ్ కార్యక్రమాలు, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులపై ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. నాగబాబు నియామకాన్ని జనసేన శ్రేణులు స్వాగతిస్తూ పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఇది కీలక అడుగని పేర్కొన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సెక్రటేరియట్లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, పేదింటి ఆడబిడ్డల వివాహానికి అండగా నిలిచే ఈ పథకాలను నిలిపివేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో 2014లో జారీ చేసిన జీవోల్లో లోపాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. పథకాలు ఇప్పటి వరకు 16,375 కోట్ల 87 లక్షల రూపాయలు ఖర్చు చేసి 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని చెప్పారు. కోర్టు వ్యవహారంలో ప్రభుత్వ పరంగా ఎక్కడైనా జాప్యం జరిగిందా అనే అంశంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. లక్నోలో జెన్ ఆల్ఫా విద్యార్థులు తమ సమస్యలపై గలమెత్తారు. జయప్రకాష్ నారాయణ సర్వోదయ కన్యా విద్యాలయంలో టీచర్ల కొరతతో పాటు పాఠశాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భారీగా వర్షం కురుస్తున్నా వెనక్కి తగ్గకుండా దాదాపు 2.5 కిలోమీటర్లు నడిచి దుబ్బగ్గ, కాన్పూర్ బైపాస్ జంక్షన్ కి చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంని పిలవండి అంటూ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వచ్చి తమ సమస్యలు వినాలని విద్యార్థులు పట్టుబట్టారు. టీచర్ల కొరతపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. 22A భూముల పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అధికారులను హెచ్చరించారు. భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను పదే పదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని స్పష్టం చేశారు. కొత్తగా 1 సెంటు భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.